హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం చీరమీను చేపల పిట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. చీరమీను చేపలు ఆరోగ్యానికి మంచిది, పైగా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ చీరమీను చేపల్ని ఫస్ట్ మనం కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కానీ లేకపోతే కూరలో ఉడకడానికి కానీ కూడా ఎక్కువ టైం పట్టదు. ఫస్ట్ అయితే మనం పిట్టులా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ చీరమీను చేపల్లో వేడి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇక మనం దీని ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగేలా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్, అంటే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని పేస్ట్లా చేసి వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నాం మేము. అలాగే గరం మసాలా 1.5 టీ స్పూన్ వేసుకుని, జీలకర్ర 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుని మనం వేడి నీళ్ళల్లో వేసి ఉంచిన చీరమీను చేపల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని అన్నీ కలిపి వేపుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుంటే కాసేపు చేపలు మగ్గుతాయి కాబట్టి మూత పెట్టుకుని అప్పుడప్పుడు మూత తీసి బాగా ఫ్రై అయ్యేటట్టు వేపుకుంటూ ఉండాలి. అంటే మనం సొరపిట్టుని ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగానే మనం చీరమీను చేపల పిట్టును కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే మనకి చీరమీను చేపల పిట్టు అనేది రెడీ అయిపోయినట్టే. చాలా రుచిగా ఉంటుంది. ఈసారి మీరు కూడా చీరమీను తెచ్చుకుంటే ఇలా ట్రై చేసి చూడండి.